తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది 11వ భాగం. రచన యామిని సరస్వతి గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? మామూలుగా ఫ్యాక్టరీకి వచ్చాడు శ్రీకర్. అతని మనసు ఏం బాగాలేదు. దినదినానికి జ్యోతి మనస్తత్వం చిత్రంగా తయారవుతోంది. ఒక్కోసారి తను ఏం మాట్లాడుతుందో తెలిసే మాట్లాడుతుందా అనే ఆలోచన కూడా వస్తోంది అతనికి. జ్యోతి నానమ్మ అమ్మ చనిపోయాక చాలా మారిపోయింది. ప్రతిదానికి గిల్లికిజ్జాలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఆమె వ్యవహారం. ఆమె మనసు ఏమిటో తెలుసుకోవటం కష్టంగా ఉంది అతనికి. అందుకనే సాధ్యమైనంత ఎక్కువ కాలం ఫ్యాక్టరీలోనే గడుపుతున్నాడు అతను. దానివల్ల ప్రొడక్షన్ వాల్యూ పెరుగుతోంది. వర్కర్స్కి గోవర్ధనానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్నాడు అతను. అది ఇద్దరికీ సంతోషంగానే ఉంది. ప్రతి చిన్న విషయానికి ఆయన వద్దకు వెళ్లకుండా అతను మేనేజర్కి చెప్పి పూర్తి చేస్తున్నాడు. ఇలా వర్కర్స్లో అతని విలువ హిమాలయం అంత ఎత్తుకెదిగింది. గోవర్ధనానికి మొట్టమొదట ఈ వ్యవహారం కొంత కంటగింపుగా ఉండేది. అయితే భార్య పోయిన కొత్తలో ఏ చిక్కైనా అతని దాకా వెళ్లకుండా శ్రీకరే పరిష్కరించి ఆఖరణ అతనికి చెప్పేవాడు. ఓసారి ఓ వర్కర్స్ ఇన్సూరెన్స్ విషయంలో శ్రీకర్ చాలా చక్కగా వ్యవహరించాడు. అతను ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ చనిపోయాడు. పాలసీ ఫ్యాక్టరీ కేర్ ఆఫ్ అడ్రస్లో ఉంది. శ్రీకర్ వెంటనే ఆ పాలసీ మొత్తం వర్కర్ భార్యకి ఇప్పించి తర్వాత కంపెనీ వారితో సొమ్ము రాబట్టాడు. దాంతో ఫ్యాక్టరీ ప్రెస్టేజ్ పెరిగింది. వర్కర్స్లో ఫ్యాక్టరీ తమ సొంతం అన్నంత ప్రేమ బాధ్యత పెరిగాయి. ఎప్పుడూ సూపర్వైజర్ పొడిస్తే కానీ అనని పనులు కేవలం శ్రీకర్ మాటలతో అవుతూ వచ్చాయి. వర్కర్స్లో చోటా నాయకులకు మేనేజర్కి కొంచెం అసంతృప్తిని అసూయను పెంచింది. అయితే శ్రీకర్ అసిస్టెంట్ మేనేజర్ అయినా అయ్యగారు అల్లుడు, ఫ్యాక్టరీకి వారసురాలు జ్యోతికి భర్త కావడంతో వర్కర్స్ దేవుళ్ళ చూసుకుంటూ ఉండటంతో వాళ్ళు అలా ఆటలు ఏమాత్రం సాగలేదు. ఉదయం చాలా చిన్న విషయానికే పోట్లాడిన జ్యోతి మనస్తత్వం గురించి ఆలోచిస్తూ కూర్చున్న శ్రీకర్కి జయన్న ఆందోళనగా రావటం కాస్త భయాన్ని కలిగించింది. ఫోర్మెన్ సార్ తడబడుతూ అన్నాడు. ఏమిటి జయన్న? చాలా ఘోరం జరిగిపోయిందండి. అంతలో అతని గది బయట వర్కర్స్ అంతా గుంపుగా చేరి గలగలా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. సాయన్న మిషన్లో పడ్డాడు. చక్రాల కింద నుజ్జుగా నలిగిపోయాడు సార్. చూడటానికే భయంకరంగా ఉన్నాడు పాపం. గంపెడ సంసారం. మై గాడ్! షాక్ తిన్నట్టయి కుర్చీలోంచి అధాట్టున పైకి లేచాడు. శ్రీకర్ చప్పున బయటకు వచ్చాడు. అతను వర్కర్స్ అంతా ఆందోళనగా ఉన్నారు. శ్రీకర్ ముందుకు కదలగానే దారిచ్చారు. అతను నేరుగా స్పాట్కు వెళ్ళాడు. మిషన్స్ అన్నీ ఆగిపోయి సాయన్న మరణానికి సంతాప సూచకంగా మౌనం పాటిస్తున్నట్టుగా ఉన్నాయి. దూరం నుంచే సాయన్న శవాన్ని చూసి తటాలను ఆగిపోయాడు. అతని కడుపులో దేవినట్టయింది. అంతలో ఫ్యాక్టరీలో లోడింగ్ సెక్షన్లో పనిచేస్తున్న సాయన్న భార్య భర్తకు జరిగిన యాక్సిడెంట్ విషయం విని గోడున విలపిస్తూ వచ్చింది. శ్రీకర్ని చూడగానే అయ్యగారండి, ఎంత ఘోరం జరిగిపోయిందండి, నా మామకెట్టుందండి అని ప్రశ్నించింది ఏడుస్తూనే. శోకదేవతలా ఉన్న ఆమెను చూడలేకపోయాడు శ్రీకర్. అడుగు ముందుకు వేసి సాయన్న దేహాన్ని చూసింది. ఓరి మామో అని కెవ్వున కేకేసి అతని శవంపై పడి బోరును ఎడవసాగింది. తన ఆ శరీరాన్ని చూడలేకపోయాడు. అదే అతను భార్య మీద పడి దుఃఖిస్తోంది. ఎక్కడొచ్చింది ఈ తేడా? ఆత్మీయతే కదా అనుకున్నాడు శ్రీకర్. మెల్లగా మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. నేరుగా శ్రీకర్ని చూసి చూడనట్టుగా పేపర్ చూస్తున్నాడు మేనేజర్ శివపాదం. శ్రీకర్ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. పేపర్ దించి, ఓ మీరా, ఏమిటి సంగతి అని అడిగాడు. మీకు ఇంకా తెలియదా యాక్సిడెంట్ విషయం? విన్నాను. సాయన్న దారుణంగా చనిపోయాడు. పోయాడా? వెరీ సారీ. అయినా మనం ఏం చేస్తాం, అది అతని అజాగ్రత్త, ఏమీ పట్టనట్టుగా అన్నాడు శివపాదం. అజాగ్రత్తగా కాదు మేనేజర్, మెషిన్ లోపల అంతే. సూపర్వైజర్ లోపం అది. సూపర్వైజర్ చెప్తున్నాడటగా, ఫోర్మ్యాన్ కూడా చూశాట. అది మిషన్ ఫాల్టే. శివపాదం మాట్లాడలేదు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం బలైంది. ఈరోజు పూర్తి వేతనం మీద సెలవు ప్రకటించండి. సాయన్న అంత్యక్రియలకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి. తర్వాత నష్టపరిహారం క్రింద అతను పూర్తి జీతంగా రిటైర్ అయ్యేదాకా లెక్కగట్టి బ్యాంకులో వేసి భార్యకి ఇవ్వండి. సాయన్న కొడుక్కి అదే ఉద్యోగం ఇవ్వండి. శివపాదం మాట్లాడలేదు. ఏం పలకరు? మిస్టర్ శ్రీకర్, మీరు చెప్పినట్టుగా చేయాలంటే కుదరదు. ఫ్యాక్టరీ దివాలా తీస్తుంది. ఇలా అయితే ప్రతి వాడు యాక్సిడెంట్ చేసుకుని క్లెయిమ్ పెడతాడు.
శివపాదం మాటలకి యావగింపు కలిగింది శ్రీకర్కి. సారీ మిస్టర్ శివపాదం, మీ మాటలతో నేను ఏకీభవించలేను. చూసి చూసి ఎవరు నిండు ప్రాణాలను బలి చేయలేరు. మరీ ఘోరంగా ఊహిస్తున్నారు మీరు. వాళ్ళు వర్కర్స్ అయినంత మాత్రాన పశువులు కారు, వాళ్ళు మనుషులే. అయినా అదంతా ఇప్పుడెందుకు, ముందు డబ్బిచ్చి పంపండి. 300 చాలు శవఖనానికి. 300? అవును, అది ఎక్కువే. శవాలతో ఆడుకునే మనిషిలా మాట్లాడద్దు. 1000 రూపాయలు ఇచ్చేయి. నేను చెప్పినట్టు లెక్క వేసి చెక్ తయారు చేసుకో. దట్స్ ఆల్. సారీ, నేను చేయలేను. ఏ? మీ మామగారు ఒప్పుకోరు. ఆయన్ని నేను ఒప్పిస్తాను. మీ ఇష్టం. ఇప్పుడే నేను మాట్లాడతాను. నేను చెప్పిన ఫిగర్ ఆయన నోటంట వచ్చిందే. ఆ మాట విని షాక్ అయ్యాడు శ్రీకర్. ఆయన అలా చెప్పారా? ఎక్కడున్నారు? ఇంట్లోనా? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉన్నారు. చకచకా వెళ్ళాడు శ్రీకర్ పైకి. అతన్ని చూడగానే పైపులో మరింత పొగాకు దట్టించాడు ఆయన. కమాన్ అన్నాడు మామూలుగా. శివపాదానికి మీరేం చెప్పారు? ఏ విషయం గురించి? సాయన్న ఖననానికి ఇచ్చే విషయం. 300 చాలన్నారా? కాంపెన్సేషను ఎంత ఇవ్వమన్నారు? ఓ, ఆ విషయమా? కూర్చో స్థిమితంగా చెప్పండి అన్నాడు శ్రీకర్. డబ్బుందని దాన ధర్మాలు చేస్తూ వెళ్తే ఆఖరికి మనకు పైసా కూడా మిగలదు. ఆగు, నువ్వు ఊరికే ఆవేశపడద్దు. నువ్వు అనుకున్నంతగా వారు ప్రాణానికి విలువనివ్వరు. సాయన్న ఈరోజు పోతే అతని భార్య బ్రతుకు బయటపడదు. నెల తిరిగి తిరక్కముందే మరొకడు అండ చూసుకుంటుంది. నీతి విషయంలో వాళ్ళు అట్టే పట్టింపులు పెట్టుకోరు తెలుసా. అందుకే మనం ఎంత ఇచ్చినా దానికి విలువ ఉండదు. నువ్వు అతని సర్వీస్ కాలం అంతా లెక్కగట్టి ఇవ్వమన్నావట. అది 36,000 అవుతుంది. అంత డబ్బిస్తే వాళ్ళ దృష్టి మరో విధంగా తయారై మనం నెలకోసారన్నా అంత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆ మాటలు వినగానే శ్రీకర్ కడుపులో దేవినట్టయింది. దయచేసి నేను చెప్పినట్టుగా ఇవ్వండి. నేను ఈ కార్మిక సోదరుని తరపున మాట్లాడుతున్నాను అన్నాడు శ్రీకర్. శ్రీకర్, అవును మామగారు. వాళ్ళు నన్ను నమ్మి నా వద్దకు వచ్చారు. ఇన్నాళ్ళు వాళ్ళకి మీకు న్యాయం చేకూర్చిన నేను ఇప్పుడు అన్యాయం చేయలేను. సరే అయితే నేను మేనేజింగ్ పార్ట్నర్గా చెప్తున్నాను. అంతకుమించి ఇవ్వను. ఇక వెళ్ళు అంతే. అంకుల్, పరిస్థితి విషమిస్తుంది. వాళ్ళు తిరగబడితే? బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. దట్స్ ఆల్. నా స్టెప్స్ నేను తీసుకుంటాను. యూ కెన్ గో. అంకుల్, నా మాట వినండి. కార్మికులతో ఘర్షణ వద్దు. నథింగ్ డూయింగ్. నేను ఇక్కడ నీ అంకుల్ని కాను శ్రీకర్, మేనేజింగ్ పార్ట్నర్ని. నన్ను సార్ అని పిలువు. దట్స్ ఆల్. గోవర్ధనం గారు, మీరు నిదురించే బెబ్బులను రెచ్చగొడుతున్నారు. కార్మికులు చెలరేగితే సమ్మె చేస్తారు. ఆస్తి నష్టం కలగచ్చు. ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు. నీ బెదిరింపులు సాగవు. మీరు సమ్మె చేస్తే నేను లాకౌట్ చేస్తాను. నాకు నేర్పిస్తావా? గుడ్డొచ్చి పిల్లని విక్రించిందట. పాపం అని చేరదీసినందుకు విశ్వాసం లేకుండా నాకే ఎసరు పెడతావా? గెట్ అవుట్. నిన్ను ఆయన ధోరణికి ఆశ్చర్యపోయాడు శ్రీకర్. ఆయన్ని మేనేజర్ ఎలా రెచ్చగొట్టింది అర్థమైంది. అంతలో మేనేజర్ అక్కడికి వచ్చాడు. ఏమిటి సార్? సాయన్న భార్య 400 అడిగి తీసుకెళ్ళింది. ప్రాణ నష్ట పరిహారం కింద 3,000 ఇస్తానంటే సంతోషంగా అంగీకరించి ఈ కాగితం మీద సంతకం చేసి వెళ్ళింది. ఆ పేపర్ అందుకొని చూశాడు. అది డబ్బు ముట్టినట్టుగా స్టాంపుడ్ రిసీట్. మేనేజర్ వైపు అర్థవంతంగా చూశాడు గోవర్ధనం. శివపాదం మెల్లగా నవ్వాడు, కళ్ళు చికిలిస్తూ. ఎస్, యూ కెన్ గో. శివపాదం వెళ్ళిపోయాడు. ఇదిగో చూసావా, ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే. విన్నావుగా ఏం జరిగిందో? అదంతే. వాళ్ళ మనస్తత్వాలు అంతే. నువ్వు వాళ్ళని నీ స్థాయికి తేవాలన్నా తేలేవు. ఇక నుంచి ఫ్యాక్టరీకి రాకు. నీకు మరో పని చూసేదాకా ఇంటి విషయాలు చూస్తూ ఉండు. శ్రీధర్కి లోకమంతా చీకటి కమ్ముకున్నట్టయింది. శివపాదం, శకుని రాజకీయాలు, గోవర్ధనం మాయా పరిపాలన అతనికి వెగటు కలిగించాయి. ఆలోచనలతో ఇంటికి వెళ్ళాడు. మరి ఈ భాగం ముగిద్దామా? చూసారా ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడో అల్లుడు. కాకపోతే ఆయన మాట ఎక్కడ నడుస్తుంది. ఏది ఏమైనా ఒక మంచి సీరియల్ అనురాగ జలది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యామిని సరస్వతి గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంత చక్కటి సీరియల్ని అందించినందుకు. థ్యాంక్ యూ. మళ్ళీ మరి రేపు కలుద్దామా?